సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము. జ్ఞానము తన్ను వెదుకు వారికి దొరకును. జ్ఞానము కాంతితో ప్రకాశించునే గాని కొడిగట్టదు. తను ప్రేమించు వారికి అది సులువుగానే లభించును. తన్ను వెదుకు వారికి అది సులువుగానే దొరకును. తన్ను అభిలషించు వారికి అది వెంటనే సాక్షాత్కరించును. పెందల కడుగునే లేచి జ్ఞానము కొరకు గాలించినచో తిప్పలుండవు. అది తనంతట తానే వచ్చి మీ తలుపు చెంత కూర్చుండును. జ్ఞానమును గూర్చి ఆలోచించినను పరిపూర్ణమైన విజ్ఞత కలుగును. దాని కొరకు గాలించినచో చిత్తశాంతి లభించును. విజ్ఞానమే తనకు తగిన వారి కొరకు వెతుకుచుండును. దయతో వారి రోజువారి పనులలో వారికి సాక్షాత్కరించును. వారి ఆలోచనలన్నిటను వారికి ప్రత్యక్షమగును. విజ్ఞానమును ఆర్జింపవలనన్న దాని మీద నిజమైన కోరిక ఉండవలెను. విజ్ఞానమును కోరుకుంట అనగా దాన్ని ప్రేమించుటయే. విజ్ఞానమును ప్రేమించుట అనగా దాని ఆజ్ఞలను పాటించుట. విజ్ఞానపుటాజ్ఞలను పాటించినచో అమరత్వం కలుగును. అమరత్వం నరులను దేవునికి సన్నిహితులుగా చేయును. ఈ రీతిగా జ్ఞానాభిలాష మిమ్ము రాజ్యములు ఏలుటకు సంసిద్ధులను చేయును. కావున బహుజాతుల నేలు రాజులారా, మీరు మీ సింహాసనమును రాజదండమును విలువతో చూతురేని. జ్ఞానమును సన్మానింపుడు, అప్పుడు మీరు శాశ్వతంగా రాజ్యం చేయుదురు. సొలొమోను జ్ఞానమును వర్ణించుట. జ్ఞానం అనగానేమో అది ఎట్లు పుట్టినదో వివరింతును. నేను మీ నుండి రహస్యంలేమీ దాచను. నేను జ్ఞానపు చరిత్రను మొదటి నుండి విశదీకరింతును. దానిని గూర్చి ఎల్లరికీ స్పష్టంగా తెలియజేయుదును. నేను సత్యమును మరుగుపరచను. అసూయకు లొంగి నాకు తెలిసిన దాన్ని దాచను. అట్టి దృక్పథమును విజ్ఞానమును అంగీకరింపదు. జ్ఞానులు అధికముగా నున్నచో లోకమునకు మేలు కలుగును. విజ్ఞత గల రాజ్యం వలన ప్రజలకు భద్రత సిద్ధించును. కనుక నా ఉపదేశం నేర్చుకుని లాభమును బడేయుడు. ఇది ప్రభువుని వాక్కు.